అండాశయాల్లో చాలా తక్కువ అండాలు ఉన్నాయి. పీరియడ్కి 2 రోజు స్కాన్ చేసి చూసారు, మీకు ఈ అండాశయాల్లో రిజర్వే తగ్గిపోయింది, తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఏమి చెయ్యాలి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. దీన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ లేదా పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. ఎన్నో కారణాల వల్ల కావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, సర్జరీలు అయినాయి, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్లనో, ఎండోమెట్రియోసిస్ వల్లనో, వయసు ఎక్కువ ఉండడం వల్లనో, ఎక్కువ ఉండడం అంటే మరి లేట్ 30s ఎర్లీ 40s లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్య 30 కన్నా తక్కువ ఉన్న ఆడోళ్ళలో కూడా ఈ సమస్య చూడడం చాలా కామన్ అయిపోయింది. సో ఏం చేయాలి అలాంటప్పుడు? ఇది చాలా పర్సనల్ విషయము. చాలా మంది అనుకుంటారు నాకు లేవు కదా అండాలు, ఎలానో సో డోనర్ ఎగ్స్కి వెళ్ళిపోతానంటారు. వెళ్ళిపోవచ్చు, చట్టపరంగా మీకు హక్కులు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా మీకు అలౌ చేస్తుంది, ఒక కొత్త లా పాస్ అయింది. దాని ప్రకారం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎగ్ డోనర్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే చాలా మంది మ్యామ్ నేను ఖచ్చితంగా నా ఎగ్సే వాడాలి, నా ఎగ్స్ తోటే నాకు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు కూడా తప్పు కాదు, ట్రై చేయాలండి. సో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్ లో ఇంజెక్షన్స్ ఇస్తాము, అంతా అయ్యాక ఎగ్స్ ని బయటికి తీస్తాం. ఇప్పుడు ఎగ్స్ అంటున్నానే కానీ ఎగ్గే రావచ్చు, పిల్లల్లో ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. సో ఆ ఎగ్ నుంచి మనము ఐవీఎఫ్ చేసుకుంటూ ఎంబ్రియో తయారు చేసామనుకోండి, ఒకటైనా దాన్ని ఫ్రీజ్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చే నెల లేదా వాళ్ళు కంఫర్టబుల్ అయ్యాక మళ్ళీ ఐవీఎఫ్ చేస్తాం, ఇంకొకటి తయారవుతుంది అనుకోండి. ఈ ముందున్న ఎంబ్రియోని దీన్ని కలిపి గర్భసంచిలోకి వేస్తారు. ఈ పద్ధతిని ఎంబ్రియో పూలింగ్ అంటారు. ఈ పూలింగ్ చేసినందుకు 2-3 ఎగ్స్ తీసి మనం పిండాలు తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సక్సెస్ రేట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏజ్ అండి. అమ్మాయి వయసు ఎక్కువ కొద్దీ సక్సెస్ రేట్ పడిపోతూ ఉంటుంది. సో వయసు తక్కువ ఉన్నప్పుడు ఈ నంబర్ తక్కువ ఉందనుకోండి, క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి మనము ఈ అండాలు తీసుకొని ప్రతి నెల 1-2 తీసేసుకొని పిండం తయారు చేసి దాచిపెట్టుకొని ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ ఇంకో నెల తయారు చేసి ఈ పిండాలని కలెక్ట్ చేసుకొని ఒక 2-3 తయారైనాయి అనుకోండి, వీటిని డే 3 డే 5 తీసుకెళ్ళి గర్భసంచిలోకి వేస్తే మీ సక్సెస్ రేట్ మీ వయసు ప్రకారం మీకు తప్పకుండా ఉంటుంది. సో ఇది కొంచెము ఇబ్బందిగా ఉండొచ్చు మీకు. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ప్రొసీజర్ చేస్తున్నారు, కానీ అదే ఆలోచించాలి మీరు. నాకు నా ఎగ్స్ కావాలనుకుంటే ఈ పద్ధతి ఉంది, లేదు నాకు ఇవన్నీ వద్దు, ప్రాబ్లమ్స్ 2-3 టైమ్స్ ఐవీఎఫ్ ఏంటి, ప్రతిసారి ఒక అండం ఏంటి, ప్రతిసారి ఒక పిండం ఏంటి అనుకుంటే మీరు ఎగ్ డొనేషన్కి కూడా వెళ్ళొచ్చు. ఈ 2 మీకు మార్గాలు ఉంటాయి. అండాశయాల్లో అండాలు తక్కువ. ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.